हाय बच्चों, मेरा नाम विजय कृष्णा, जेडपीएचएस निजामपेट। बच्चों, आज हम 9th क्लास के अंतर्गत हमारा 6वां पाठ है बेटी के नाम पत्र नामक पत्र में क्या इस पाठ में क्या है संक्षिप्त रूप में देखेंगे। बच्चों, ये बेटी के नाम पत्र ये पाठ पत्र विधा से संबंधित है। ఇది ఈ బేటీకే నామ్ పత్ర అనేటువంటి ఈ పాఠము పత్ర టైప్ ఆఫ్ లెసన్, లెటర్ టైప్ ఆఫ్ లెసన్ అన్నట్టు। అంటే మనము సాధారణంగా లెటర్స్ అన్ని రాస్తుంటాం। माने पत्र हम क्यों लिखते हैं? माने अपने विचारों को और अपनी भावनाओं को दूसरों तक पहुंचाने के लिए और दूसरों के सामने व्यक्त करने के लिए हम साधारणतः पत्र लिखते हैं। उसके लिए एक साधन है, अपने विचारों को व्यक्त करने का साधन है पत्र। పత్ర సాధారణంగా లెటర్స్ ఎందుకు రాస్తుంటాం? మనము ఈ రోజు తగ్గిపోయింది లెటర్స్ రాయడం, కానీ లెటర్స్ ఎందుకు రాస్తామంటే మన భావనని, మన ఆలోచనలని మన ఎదుటి వ్యక్తికి వ్యక్తపరచడం కోసం మనం సాధారణంగా పత్ర అనేటువంటిది రాస్తుంటాం। ఇది కూడా ఒక పత్ర। यह पत्र कौन किसे लिखा है? మరి ఎవరికి రాశారు? माने एक पिता अपनी बेटी को यह पत्र लिखता है। इधर पिता नेहरू जी है, बेटी उसकी एकलौती पुत्री इंदिरा है, इंदिरा प्रियदर्शनी। इस पाठ में नेहरू जी नैनीताल के जेल से 1930 में अपनी बेटी इंदिरा को जन्मदिन के अवसर पर जन्मदिन की शुभकामनाएं देने के लिए यह पत्र लिखता है। ఈ పత్ర 1930లో నైనితాల్ జైలు నుండి నెహ్రూజీ తన కూతురికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి ఈ పత్రని రాస్తాడు। ఇందులో మరి ఏం చెప్పాడు? इस संदर्भ में नेहरू जी कहते हैं, नेहरू जी याद दिलाते हैं इंदिरा को। क्या याद दिलाते हैं? जॉन ऑफ आर्क की कहानी याद दिलाते हैं। जॉन ऑफ आर्क యొక్క కహాని అంటే కథని ఇందిరాకి నెహ్రూ जी గుర్తు చేస్తారు। क्योंकि इंदिरा स्वयं जॉन ऑफ आर्क की तरह बनना चाहती थी। ఎందుకంటే ఇందిర కూడా ఈ ఇందిరా ప్రేయస్ తన కూతురు ఇందిర కూడా జాన్ ఆఫ్ ఆర్క్ లాగా తయారు కావాలి, ఆ విధంగా కావాలి అనేటువంటి కోరికని కలిగి ఉన్నటువంటిది అన్నట్టు। తను కూడా ఆ విధంగా కావాలని కోరుకునేది। అందుకోసమని ఈ లెటర్ లో ఏం చేశాడు? జాన్ ఆఫ్ ఆర్క్ की कहानी को याद दिलाया है नेहरू जी। ఆ కథని మళ్ళీ ఒకసారి గుర్తు చేశాడు। तो ये जॉन ऑफ आर्क कौन है? మరి ఈ జాన్ ఆఫ్ ఆర్క్ ఎవరు? तो ये जॉन ऑफ आर्क फ्रांस की वीरांगना है। फ्रांस की एक वीरांगना थी। क्या है? फ्रांस की वीरनारी है ना। 12 वर्ष की आयु से ही अंग्रेजों से लड़ाई शुरू कर दिया है। अपनी मातृभूमि को अंग्रेजों के हाथों से मुक्त कराने के लिए उन्होंने कई लड़ाइयां लड़ी हैं और अंत में विजय प्राप्त की। इनका जीवन हमारे लिए प्रेरणादायक है। यह बहुत ही साहसी महिला थी। तो इंदिरा भी जॉन ऑफ आर्क की तरह वीरांगना बनना चाहती थी। इसलिए इस पत्र में नेहरू जी इंदिरा को जॉन ऑफ आर्क की कहानी याद दिलाते हैं। पर ఈ జాన్ ఆఫ్ ఆర్క్ ఎవరు? ఈమె ఫ్రాన్స్ కి చెందినటువంటి ఒక వీరనారి। చిన్నతనం నుండే తనకి 12 సంవత్సరాల వయసు నుండే ఆమె తన మాతృభూమిని ఈ బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి రక్షించుకోవాలనేటువంటి సంకల్పం తీసుకున్నటువంటి గొప్ప మహిళ। తను ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి చివరికి తను విజయం సాధించింది। ఈమె యొక్క జీవనము, ఈమె యొక్క పోరాటవంతమైనటువంటి సాహసవంతమైనటువంటి జీవితము మనందరికి కూడా ప్రేరణాదాయకము। ఈ రకంగా ఒక వీరనారి యొక్క చరిత్రని తను ఈ రోజు మళ్ళీ గుర్తు చేస్తాడు इंदिरा की नेहरू। तो हाँ, आजकल हम देखा जाए तो साधारण पुरुष और स्त्री इतने साहसी नहीं होते हैं, लेकिन एक महान उद्देश्य उनके सामने रहने पर साधारण स्त्री वीरांगना बनती है, साधारण पुरुष वीर बन जाते हैं। समझ में आ गया बच्चों? समझ गया बच्चों?
సాధారణంగా స్త్రీలు, సాధారణమైనటువంటి కామన్ ఉమెన్ ఎవరైతే ఉంటారో అందరూ ఇంత సాహసవంతులుగా ఉండలేరు రోజువారీ జీవితంలో. కానీ ఒకానొక సమయం వస్తుంది, ఒకానొక సమయం, ఒక గొప్ప లక్ష్యము, ఒక గొప్ప ఉద్దేశం, గొప్ప లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు మాత్రం, ఒక గొప్ప లక్ష్యం సాధించాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు మాత్రం ప్రతి సాధారణ స్త్రీ వీరనారిగా మారుతుంది, ప్రతి సాధారణమైనటువంటి పురుషుడు కూడా వీరుడుగా మారతాడు అని ఇందిరాకి నెహ్రూజీ ఈ పత్రికలో చెప్తున్నాడు. आज भी అంటే इस समय में यह पत्र 1930 में लिखा है, 1930 లో జైలు నుంచి రాస్తాడు ఈ పత్రని. उस समय में हमारे भारतवासियों के सामने एक महान उद्देश्य है, एक महान लक्ष्य है. भारतवासी उस महान लक्ष्य की प्राप्ति के लिए क्या है, वीर और वीरांगनाएं बनकर आगे बढ़ रहे हैं. మరి ఆ సమయంలో 1930 ఆ ప్రాంతంలో కూడా మన దేశ ప్రజల ముందు ఒక గొప్ప లక్ష్యం అనేటువంటిది ఉన్నది. महात्मा गांधी जी क्या किया है? महात्मा गांधी जी है ना, हमारे भारत को क्या है, मुक्त स्वतंत्रता दिलाने के लिए एक महान आंदोलन छेड़ा है. सभी भारतवासी उनमें उत्साह से भाग ले रहे हैं. सभी लोग वीर बन के आगे बढ़ रहे हैं, सभी लोग वीरांगनाएं बनकर आगे बढ़ रही हैं. మరి ఆ సమయంలో మహాత్మా గాంధీ భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా మార్చడానికి ఒక గొప్ప ఎన్నో ఉద్యమాలను తీసుకొచ్చారు. ఆ ఉద్యమంలో పాల్గొనడానికి భారతీయులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు. అందరూ కూడా వీరులుగా మారుతున్నారు ఆ ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి. మరి भारत की सेवा में क्या है, लड़ाई लड़ना, भारत की स्वतंत्रता प्राप्ति के लिए लड़ना क्या है, हमारे लिए भाग्य है ना. इसलिए नेहरू जी इस पत्र में कहते हैं, बेटी इंदिरा तुम और मैं बहुत ही भाग्यशाली. మరి స్వతంత్రం సాధించేటువంటి ఈ స్వతంత్ర సమరంలో, భారత స్వతంత్ర సమరంలో పాల్గొని దేశ సేవ చేయడం అనేటువంటి గొప్ప అదృష్టంగా భావించేటువంటి వాళ్ళు ప్రజలు. అందుకే ఈ లెటర్లో నెహ్రూజీ చెప్తున్నాడు ఏంటంటే, అమ్మా ఇందిరా, నీవు మరియు నేను చాలా అదృష్టవంతులు, बहुत ही भाग्यशाली. भाग्यशाली అంటే అదృష్టవంతులు. ఎందుకు? क्योंकि एक महान आंदोलन हमारे आंखों के सामने हो रहे हैं, हम उसमें भाग ले रहे हैं. ఒక గొప్ప ఉద్యమము మన కళ్ళ ముందు జరుగుతుంది, మనం అందులో పాల్గొంటున్నాం. దేశ సేవ అనేటువంటి గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి మనం ఈ రోజు అందరం కూడా ముందుకెళ్తున్నాము అని ఈ రకంగా దేశానికి సేవ చేయడం అనేది గొప్ప అదృష్టంగా భావించాలి, మనందరం కూడా అదృష్టవంతులం అనేటువంటి విషయాన్ని నెహ్రూ ఇక్కడ చెప్తున్నాడు. అలాగే ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ, और क्या बता रहा है नेहरू जी, अपनी बेटी इंदिरा को निडर और साहसी बनने का एक उपाय भी बताया है. తన కూతురు ఇందిరకు ఏం చెప్తున్నాడంటే, నిడర్ అంటే ధైర్యంగా ఉండడం, భయం లేకుండా, నిడర్ అంటే ధైర్యం లేకుండా ఉండడమే, భయం లేకుండా ఉండడమే నిడర్. సాహసవంతురాలుగా, ధైర్యవంతురాలుగా మరియు సాహసవంతురాలుగా మారడానికి ఒక ఉపాయం చెప్తున్నాడు ఇక్కడ నెహ్రూ. साहसी और क्या है, साहसी और निडर बनने का एक उपाय नेहरू जी अपनी बेटी को बता रहे हैं. यह उपाय न केवल इंदिरा के लिए, आज भी हम सबके लिए उपयोगी है. మరి ఈ ఉపాయం అనేటువంటిది కేవలం ఇందిరా కోసం మాత్రమే కాదు, తన కూతురు కోసం కాదు, ఈ రోజు వరకు, ఇప్పటి వరకు మనందరికీ కూడా ఈ యొక్క ఉపాయం అనేది చాలా ఉపయోగం. చలో జానంగే వహ ఉపాయ క్యా హై, తెలుసుకుందాం మరి ఉపాయం ఏంటో. ఏం చెప్తున్నాడు, బేటీ ఇందిరా తుమ్ ఐసా కోయి కామ్ నా కర్నా, बेटी इंदिरा तुम ऐसा कोई काम ना करना जिसे छिपाने की इच्छा तुम्हारे मन में उठे, जिसे छिपाने की इच्छा तुम्हारे मन में उठे. किसी बात को छिपाने की इच्छा तभी होती है जब तुम कोई गलत काम कर रही हो. ఎంత బాధ్యతతో చూడండి. ఇది ఈ కాలం వరకు కూడా ఎప్పటికీ ఎల్లప్పటికీ ప్రతి ఒక్క విద్యార్థి కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి గొప్ప విషయం చెప్తున్నాడు. బేటీ ఇందిరా तुम ऐसा कोई काम ना करना जिसे छिपाने की इच्छा तुम्हारे मन में उठे. నీవు
ఇతరుల సమక్షంలో దాచుకోవాల్సినటువంటి చిపాలని దాచుకోవడం, ఇతరుల సమక్షంలో దాచుకోవాల్సినటువంటి ఏ పని కూడా నీవు చేయకు. तुम ऐसा कोई काम ना करना, है ना. छिपाने का काम कोई नहीं करना. నీవు ఇతరుల వద్ద దాచి ఉంచుకోవాలి, ఇతరులకు చెప్పుకోరానటువంటి ఏ పని కూడా నువ్వు చేయకు అని చెప్తున్నాను ఇక్కడ. ఎప్పుడైతే जब हमारे मन में किसी बात को छिपाने की इच्छा होती है, ఎప్పుడైతే మన మనసులో ఏదైనా మనం చేసినటువంటి పనిని దాచుకోవాలి అనేటువంటి ఆలోచన వస్తుందో వహ గలత్ కామ్ హై, అది తప్పకుండా అది తప్పుడు పనియే అని అర్థం చేసుకో అని చెప్తున్నాడు ఇక్కడ. इसलिए साहसी बनने के लिए बता रहा है, बहादुर बनने के लिए बता रहा है. साहसी बनने के लिए, बहादुर बनने के लिए क्या है बता रहे हैं नेहरू जी. अगर हम बहादुर बने तो इस तरह के काम नहीं करते हैं. బహాదూర్ ధైర్యవంతురాలుగా సాహసవంతురాలుగా మారమని చెప్తున్నాడు అందరినీ కూడా. ఎందుకంటే మనం ఇతరుల వద్ద దాచుకోవాల్సినటువంటి పని ఏది చేయకూడదు. ఎప్పుడైతే మనం ఇతరుల వద్ద మనం చేసేటువంటి పని ఇతరుల వద్ద దాచుకోవాలి అనేటువంటి ఆలోచన మన మనసులో వచ్చిందో అది తప్పకుండా అది తప్పుడు పనిని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాడు. బహాదూర్ బంజావు అని చెప్తున్నాడు, గొప్ప సాహసవంతురాలుగా మారమని చెప్తున్నాడు. ఎప్పుడైతే సాహసవంతురాలుగా మారుతామో, ధైర్యంగా ఉండగలుగుతామో అప్పుడు మనం ఇలాంటి ఏ తప్పుడు పనులు కూడా మనము చేయలేము, తప్పుడు మార్గంలో మనం పయనించలేము అని నెహ్రూ యొక్క ఉద్దేశం. అందుకే బహాదూర్ సిపాయి బనో, ఆజ్ భారత్ కే లియే బహాదూర్ సిపాయియోं की आवश्यकता है. ఈ రోజు మన భారతదేశానికి ధైర్యము సాహసం ఉన్నటువంటి గొప్ప సైనికుల యొక్క అవసరం ఉంది అని చెప్తున్నాడు. మనందరినీ కూడా సైనికులుగా మారమంటున్నాడు. ఇది తను చెప్పినటువంటి విషయము ఒక కూతుర్ని ధైర్యవంతురాలుగా సాహసవంతురాలుగా మారడానికి ఏ ఉపాయం చెప్తున్నాడో మరోసారి చూద్దాం. మనం చూడండి, ఒక తండ్రి ఏ విధంగా తన కూతుర్ని మోటివేట్ చేస్తున్నాడు. చాలా మనందరికీ కూడా ఆదర్శం ఇది, అవునా. ఇతరుల వద్ద దాచుకునేటువంటి పని ఏది చేయకమని చెప్తున్నాడు. మనం ఒక పని చేశాం, అది నలుగురు ముందు సమక్షంలో నలుగురికి కూడా చెప్పుకునే విధంగా ఉండాలి ఆ పని. ఎప్పుడైతే ఈ పని నేను ఇతరుల వద్ద దాచుకోవాలి అనేటువంటి ఆలోచన మనకి వచ్చిందో అది తప్పకుండా పొరపాటైనటువంటి పనే. కాబట్టి మనం ధైర్యవంతులుగా సాహసవంతులుగా ఎప్పుడైతే మారుతామో ఇలాంటి తప్పుడు పనులు ఎప్పుడు తప్పుడు మార్గంలో మనం ఎప్పుడు కూడా పయనించాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు నెహ్రూజీ, క్యా హై బహాదూర్ బనో, బహాదూర్ సిపాయి బనో, గొప్ప ధైర్యంతో సాహసంతో కూడినటువంటి సిపాహి అంటే సోల్జర్, ఒక సైనికునిగా మారు. నీవు ఈరోజు బహాదూర్ సిపాయి బన్కర్ దేశ్ కి సేవా కరో, గొప్ప సాహసవంతురాలుగా మారి దేశానికి సేవ చేయి అని చెప్తున్నాడు. ఇది కేవలం ఇందిరా కోసమే కాదు, మనందరికి కూడా ఈ లెటర్ ద్వారా మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం. మనం కూడా దేశ సేవ కోసము సాహసాలు ప్రదర్శించి దేశ ఔన్నత్యానికి మనము పాటుపడాలి. దేశ సేవలో మనం నిమగ్నం అవ్వాలి. మనం కూడా అదృష్టవంతులుగా మారాలి. జై హింద్.